ఎవరు గీసిన బొమ్మ ఎవరు ఇచ్చిన జన్మ అమ్మోరి బడిలోన ఈ కొమ్మకి గడప గడప తనకు పుట్టి నిల్లేనంటూ పనులన్నీ చేస్తుంది ఓ బిడ్డలా అమ్మోరు తల్లికి ఈ చందమామకి ఏ బంధమున్నదో ఎవరెరుగులే ఈ అమ్మ సేవలో ఎరిగేటి జ్యోతిలా ఎదిగింది ఏ కథను రాసేందుకో ఇంకొక ముద్ద. చాలా బాగుందమ్మా. అచ్చం మా గుడిలో తిన్న ప్రసాదంలా ఉంది. అది నా ప్రసాదమేగా. అదే అన్న ప్రసాదం. మరి మీరు? నేను తింటానుగా. అమ్మా, మీతో మాట్లాడుతుంటే మా అమ్మతో మాట్లాడినట్టు మీకు నాకు ఏదో తెలియని అనుబంధం ఉన్నట్లు అనిపిస్తుంది. మీ మాటలు వింటుంటే నా మనసు సంతోషంతో ఎగిరి గంతేసినట్టుంది. నాకు కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉంది భవానీ. మరి ఇంకా నేను వెళ్ళనా? ఉండండమ్మా, మా అమ్మ నాన్నకి మిమ్మల్ని పరిచయం చేస్తాను. వాళ్ళు నాకు ముందే తెలుసు భవానీ. ఎలా తెలుసమ్మా? వాళ్లే కాదు, ఈ ఊరంతా నాకు తెలిసిన వాళ్లే. అందరూ నాకైన వాళ్లే. అమ్మా భవానీ, అమ్మా భవానీ. నాన్న పిలుస్తున్నారు, ఉండండి. రండి నాన్న. అమ్మా భవానీ. రండి. ఏంటమ్మా? రండి నాన్న, రండి. రామ్మా. ఏంటమ్మా? ఎవరొచ్చారో చూడండి. ఎవరమ్మా? తెలీదు నాన్న, మీరు ఆవిడికి తెలుసంట. మనందరి గురించి అన్ని విషయాలు తెలిసినట్టే మాట్లాడింది నాన్న. సరే రామ్మా, కొంచెం అన్నం తిందువు గాని. అసలే నువ్వేమీ తినలేదు. లేదమ్మా, నేను తిన్నాను. తిన్నావా? ఎప్పుడమ్మా?
చెప్పింది కదా నాన్న, ఎవరో వచ్చారని ఆవిడ దగ్గర తినుంటుంది. ఏం భవానీ? అవును మధుర, నిజంగా ఆవిడ దగ్గరే తిన్నాను. చూసారా నాన్న భవానీ అబద్ధాలు? ఇంకాసేపు ఆగితే ఆ అమ్మవారే మారు వేషంలో వచ్చి ముద్దలు తినిపించారని కూడా చెప్తుంది. మధుర, నువ్వు నోరు మూసుకుంటే నీకే చాలా మంచిది. లేదంటే నిజం నాన్న, నేను తిన్నాను. ఆమె ఎవరో వచ్చి తినిపించింది. సరే అమ్మా, నువ్వు తిన్నావని నేను నమ్ముతున్నాను. ఇప్పటికే ఆలస్యమైంది, పడుకుందు గాని. పదమ్మా. రామ్మా, పదండి. ఏంటి ఇంకా పిండి వంటలు అవ్వలేదా? అవతల వదినగారు వచ్చే టైం అయింది, త్వరగా కానివ్వండి. ఇంకో అరగంటలో అయిపోతుందమ్మా. మీరేం చేస్తారో తెలీదు, పిండి వంటలన్నీ అదిరిపోవాలి. సరే అమ్మగారు. అన్నట్టు బూరెలు రెడీ అయ్యాయా? అవుతున్నాయమ్మా. అవంటే మా వదినగారికి చాలా ఇష్టం, త్వరగా చేయండి. అలాగే అమ్మా. నువ్వు కానివరా, నువ్వు పో అమ్మా. ఎంతసేపు? అమ్మగారు వచ్చే టైం అయింది. నువ్వు కానీరా, ఎంతసేపు కడతావు? రే, అయ్యా. ఇల్లంతా తలతలా మెరిసిపోవాలి. అలాగే అయ్యా. లేదంటే నా చెల్లెలు ఛాయాదేవికి అస్సలు నచ్చదు. మీరేం టెన్షన్ పడకండి అయ్యా, నేను చూసుకుంటానుగా. సరే. రేయ్, తాటి ముంజలు ఈత పళ్ళెక్కడ్రా? దొరకలేదయ్యా. దొరకలేదని అంత తీరిగ్గా చెప్తారేంటి? వచ్చేదెవరనుకుంటున్నావు? నా చెల్లెలు మినిస్టర్ ఛాయాదేవి. నువ్వేం చేస్తావో ఎలా తెస్తావో అయ్యా. నా చెల్లెలొచ్చేలోగా తాటి ముంజలు ఈత పళ్ళు తేలేదనుకో, నేను తీసుకొస్తాను, మీరు కంగారు పడకండి అయ్యా. వెళ్ళండి. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి శ్రీ సుస్వాగతం. రే, ఈ ఫ్లెక్సీ ఏంట్రా? ఆ రాతల్లో తప్పులేంట్రా? సాకి వావొత్తేదిరా. అసలు ఈ ఫ్లెక్సీ చూస్తే మా అత్త ఇంప్రెస్ అయిపోవాలరా. నేను మారుస్తాను బాబు. ఇంకెక్కడ మారుస్తాం? టైం ఎక్కడుంది? అది కనిపించకుండా మొక్కలు ఏమైనా అడ్డంగా పెట్టండి. వెళ్ళ. అలాగే బాబు. ఏర్పాట్లన్నీ జాగ్రత్తగా చూస్తున్నారు కదా? రేయ్, ఎంత పొద్దున్న ఎక్కడికి రా? అది నాన్న, బయట ఒక చిన్న పనుంది, అది ఫినిష్ చేసుకొని వస్తాం. నువ్వేంట్రా నాకంటే ఎక్కువ బిజీ అయిపోయావు? వీడేనా నేను చెడగొట్టేది? ఎరా? అయ్యో, నాకేం తెలియదు అంకుల్. అయినా నాకు తెలియకుండా ఈ ఊర్లో పనులే ఉంటాయిరా? లేదు నాన్న, వెంటనే వచ్చేస్తాం. ఈరోజు మీ అత్తయ్య వస్తుంది, అదైనా గుర్తుందా? ఉంది నాన్న. అత్తయ్య వచ్చే టైంకి నువ్వు ఉండకపోతే ఎలా? అత్తయ్య సంగతి నీకు తెలుసు కదా? తెలుసు నాన్న. అత్తయ్య గుమ్మం దగ్గర అడుగు పెట్టేలోగా గడప దగ్గర నేనే హారతి ప్లేట్ పట్టుకుని అత్తయ్యకి వెల్కమ్ చెప్తాను. ఓకేనా? ప్లీజ్ నాన్న, నన్ను వెళ్ళనివ్వు. మళ్ళీ 15 మినిట్స్లో నీ ముందు వాలిపోతా. రే పదరా. అలాగేరా. కొడుకుని గారాబం చెయ్యాలి, అతి గారాబంగా పెంచావు. ఇదిగో ఇలాగే ఉంటుంది. నేనా చేసే ఉంటాను, కన్న కొడుకు కదండి. ఛాయాదేవికి వీడంటేనే ఎక్కువ ప్రేమ. చాలా ఏళ్ళైంది కదా. రాహుల్ని చూసి చాలా సంతోషపడుతుంది. అవునండి. నా మేనకోడలు కూడా వస్తుంది. మనం చూపించే ప్రేమకి మేనకోడలు కాస్త కోడలుగా గర్వంగా ఈ ఇంట్లోనే ఉండిపోవాలి. మేనల్లుడు కాస్త నా మినిస్టర్ చెల్లికి హల్లుడైపోవాలి. అదేంటి మావయ్య, వాళ్ళు ఇంకా ఇంటికే రాలేదు, మీరు అప్పుడే వాళ్ళకి పెళ్లి కూడా చేసేస్తున్నారు? వాళ్ళ మనసులు కూడా ఒకరినొకరు కోరుకోవాలి కదా. పెళ్లి ఇప్పుడు చేయడం ఏంటమ్మా? వాళ్ళు పుట్టగానే పెళ్లి చేయాలని నేను మా చెల్లి ఎప్పుడో ఫిక్స్ అయ్యాం. నేను ఎప్పుడో ఫిక్స్ అయ్యాను, ఈ ఇంటికి కోడలిగా వస్తే అది నా చెల్లెలే అని. నేనెన్ని కలలు కన్నాను,
నేనుండగా నా చెల్లెల్ని తప్ప ఇంటికి ఎవ్వరిని కోడలిగా రానివ్వను. జయంతి, మర్యాదలెక్కడా తగ్గకూడదు. నా చెల్లెలకి ఇష్టం లేని పనులు ఎవరూ చేయకూడదు. అన్నీ దగ్గరుండి నువ్వే చూసుకోవాలి. అలాగేనండి, మీ చెల్లికి ఏ ఆటంకం రాదు. ఈ ఇంట్లో మా అమ్మ మహారాణిలా తిరగాల్సింది. దిక్కులేని చావు చచ్చేలా చేసావు కదరా మహేంద్ర వర్మ. రేయ్ త్వరగా కానివ్వండి రా. రే, ఏర్పాట్లన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయిగా? అన్నీ జరుగుతున్నానన్నా. అక్కడో ఫ్లెక్సీ, ఇక్కడో ఫ్లెక్సీ కట్టాం. మీ అత్తకి ఏ ఆటంకం రాకూడదు. నేను చూసుకుంటానన్నా. ఎవడ్రాడు? అదేనన్నా, గుడి దగ్గర పని అడిగితే ఇంటికి రమ్మన్నారు కదా. ఓహో, దండలయ్యా. నీ పేరేంటన్నావు? సీనయ్యా. ఏం పని చేస్తావంటే? ఏ పనైనా చేస్తానయ్యా. అది పనోడి లక్షణం. 4 రోజుల్లో ఏదో ఒక పరిస్తా, కానీ అందాక రోజు వచ్చిపో. ఈ ఇంట్లో కూడా కాస్త పనులున్నాయి. 3 పూటల భోజనం ఇక్కడే చేతులే. అట్టగనయ్యా. నువ్వే పని చెయ్యాలో నా పెద్ద కొడుకు చెప్తాడు. ఆడు చెప్పినట్టు చెయ్యి. సరే అయ్యా. మరి పనిలోకి ఎప్పటి నుంచి వస్తావు? ఎప్పటి నుండో ఎందుకయ్యా? తమరు సరే అంటే ఇప్పటి నుండే వచ్చేస్తాను. శభాష్, బతక నేర్చినోడివిరా. ఇప్పటి నుంచే వచ్చేయి. అట్నే అయ్యా. సరే, ఇక్కడ ఏం చేయాలో నేను చెప్తాను. మా అమ్మా నాన్నల జీవితాలు చీకటి చేసి మీరు మాత్రం వెలుగులో నవ్వుతూ బతుకుతారా? మీలో ఏ ఒక్కడిని వదిలిపెట్టను. మీ బతుకులు చీకటి చేయకుండా నన్ను ఆపే దమ్ము ఎవ్వడికీ లేదు. నీ చిన్ని పాదం అడుగేయగానే ఉప్పొంగిపోయింది నా ప్రాణము. నీ నవ్వు దీపం వెలిగించగానే వదిలేసిపోయింది ఒంటరితనము. తొలిసారి నిన్ను చేతుల్లో మోసి ముడివేసుకున్నాను తీపి బంధము. చెల్లెమ్మా నువ్వు పుట్టాకే అన్నలా నేను పుట్టానే. 100 జన్మలు 1000 జన్మలు తోడుగా నీకు ఉంటానే. చెల్లెమ్మా నువ్వు వచ్చాకే గుండెకే సందడొచ్చింది. దారి చూపే వెలి చివరే నిన్ను నడిపిస్తూ
నాకు మిగులున్న ఒకే ఒక్క తోడు నా చెల్లి. తన నవ్వు ఇంకా నా కళ్ళల్లో ఉంది. ఇప్పుడెక్కడుందో? కలలే కనని ఓ వరమై ఎదురే నిలిచావే, జాబిల్లిని నీ కోసం తెద్దామంటే నువ్వే ఒక జాబిలిలా ఉన్నావు తెలుసా. నీ కోసం నా ఒడిని ఇన్నేళ్ళు కష్టపడి ఎన్ని శక్తులు కూడగట్టుకున్నా నా చెల్లి జాడ మాత్రం తెలియట్లేదు. సీను, అయ్యా, అత్త ఇంకో 10 minutesలో వచ్చేస్తుంది. అసలే ఆవిడ మినిస్టర్. చాలా రోజుల తర్వాత ఈ ఊరొస్తుంది. అరేంజ్మెంట్స్లో ఎటువంటి తేడా రావద్దు. ఈ ఫ్లెక్సీలు డెకరేషన్స్ అన్నీ చూసుకో. సరే అయ్యా, ఏ తేడా రానివ్వను. జాగ్రత్త. ఏమి నవ్వు, ఏమి రాజయోగం పిన్ని. మీ జీవితాల్ని మాత్రం ఎంత ఆనందంగా అనుభవిస్తున్నారు. మా అమ్మ నాన్నని మాత్రం బతికుండగానే సజీవ దహనం చేసేలా చేసి మీరు మాత్రం ఇలా మంత్రులైపోయారు. ఇస్తాను, శేషాన్ని మొత్తం వడ్డీతో సహా తిరిగిస్తాను. సిద్ధంగా ఉండు. గంగా, నీకెంత కావాలంటే అంత తిను. నీకు తోడుగా నేనుంటాను. ఇదంతా మన రాహుల్ బాబు వాళ్ళదే. నీకేం భయం లేదు. గంగా, అటు వెళ్ళకూడదు. అది మనది కాదు. ఆగు గంగా. గంగా ఆగు. గంగా, గంగా, గంగా. గంగా, గంగా. అయ్యో గంగా. ఏంటండి ఇది? కాస్త మెల్లగా నడపచ్చు కదా. చూడండి ఎంత పెద్ద దెబ్బ తగిలిందో. అదే అడ్డొచ్చింది. ఇది పల్లెటూరండి. చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు, గొడ్డు గోదా ఉంటాయండి. అంత వేగంగా వెళ్తే ఎలా అండి? ఏ డ్రైవర్, ఏంటి లేటు? టైం అవుతోంది కదా. మేడం, ఆ అమ్మాయి గొడవ చేస్తుంది. చచ్చిందా బతికుందా? లేదు మేడం. లేదు కదా, మరి ఇంకేంటి? త్వరగా వెళ్ళాలి కదా. అదేంటమ్మా, దేవతలాంటి గోమాతకి పెద్ద గాయం చేసి కొంచెం కూడా జాలి లేకుండా చచ్చిందా అని అడుగుతున్నారు. చస్తేనే మీలాంటి వాళ్ళకి జాలి కలుగుతుందా? ఏయ్, ఏంటి ఓవర్గా మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చిగా వాగితే షూట్ చేసి పడేస్తా. నీలాంటి చీప్ ఫెలోస్ ఆడే డ్రామాల గురించి నాకు బాగా తెలుసు. అంతా డబ్బు కోసమే. ఇలా కోళ్లని, కుక్కల్ని కార్ల కింద మీరే పడేసి డబ్బులు వసూలు చేస్తారు. నీకు కావాల్సింది డబ్బే కదా. ఎంత కావాలో చెప్పు, నీ మొహాన కొడతాను. అయ్యో, నేను అలాంటి దాన్ని కాదమ్మా. డబ్బు కోసం అంత దిగజారిపోయే పనులు చేయనమ్మా. నిజంగానే గంగ మేత తింటూ ఇలా రోడ్డు మీదకి పరిగెడుతూ వచ్చింది. అయినా మీరు బళ్ళేమైనా ఆకాశంలో తోలుతున్నారా?
లేదు కదా, రోడ్డు మీదే కదా తోలుతున్నారు. మీరు చూసుకోకుండా వేగంగా వచ్చి నాది తప్పంటారేంటమ్మా? తప్పంతా మీదే. ఏయ్, ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుసా? ఛాయాదేవి, నా రేంజ్ ఏంటో తెలుసా? ఆఫ్టర్ ఆల్ లేబర్ దానివి. నువ్వెంత, నీ బతుకెంత? నా కళ్ళలోకి చూసి మాట్లాడేంత ధైర్యం ఉందా నీకు? నా తప్పేమీ లేదు కదమ్మా, నేనెందుకు భయపడాలి? నాకే ఎదురు చెప్తావా? దీన్ని పక్కకు లాగేయండి. ఏనుగు రోడ్డు మీద వెళుతుంటే చిన్న చిన్న పురుగులు ఆటోమేటిక్గా తప్పుకోవాలి, లేకపోతే చచ్చిపోవాలి. ఇంకొకసారి నా దారి కడ్డం వస్తే దానితో పాటు నిన్ను కూడా కారుతో తొక్కించేస్తాను. గంగా, నొప్పి పుడుతుందా? అమ్మకి చెప్తాలే నీకు త్వరగా దెబ్బ తగ్గించమని. నీకు ఇంటికి వెళ్ళగానే దిష్టి తీస్తాను. గంగా, దిష్టంటే గుర్తొచ్చింది. ఈరోజు జయంతమ్మ రమ్మన్నారు కదా నన్ను. వాళ్ళ ఆడబిడ్డ ఎవరో వస్తున్నారు, హారతి ఇవ్వాలని చెప్పింది కదా. నువ్వు మర్చిపోయావు, నేను మర్చిపోయాను. నిన్ను మీ అమ్మకు అప్పగించి నేను అమ్మగారింటికి వెళ్తానే. ఎవరిది నాకు హారతి ఇవ్వడానికి? అమ్మగారు, అది ముందు దాన్ని నా కళ్ళ ముందు నుంచి పొమ్మను, లేకపోతే చంపేస్తాను.